కార్తీక పురాణం 10వ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం. పిమ్మట జనక మహారాజు వశిష్ఠ మహర్షిని చూచి, మహామునీశ్వర, ఈ అజామీలుడు పూర్వజన్మందు ఎవరు? అతడు ఏం పాపం ఆచరించెను? యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని ఎందుకు ఆగారు? యమదూతలు యముడితో ఏం చెప్పిరి అని అడగగా వశిష్ఠుడిలా చెప్పెను. రాజా, యమదూతలు విష్ణుదూతలు చెప్పిన మాటలు విని తక్షణమే యముని వద్దకు పోయి జరిగిన విషయమంతా చెప్పి, స్వామి, మహాపాపాత్ముడైన అజామీలుని తీసుకొని వచ్చుటకు పోయినంతలోనే అచటకు విష్ణుదూతలు వచ్చి మమ్ము ధిక్కరించి అతని విడిపించిరి. వాడిని ధిక్కరించకు మాకు శక్తి లేనందున మేము తిరిగి వచ్చితిమి అని చెప్పగా విని యముడు చాలా ఆగ్రహము పొందెను. వెంటనే దివ్య దృష్టితో చూచి జరిగిన విషయములన్నీ గ్రహించెను. అజామీలుడు పాపాత్ముడయ్యను. మరణ సమయమున హరినామస్మరణ చేయుటచై సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణువుకు ప్రియుడయ్యను. అందువలనే అతనికి ఈ లోకముకు తీసుకొని రాకుండా విష్ణుదూతలు నిరోధించిరి. ఎంత పాపాత్ముడైనను భక్తితో నారాయణ స్మరించుట వలన జీవనుక్ముడై అంతమున మోక్షము పొందెను అని ఆలోచించుకొని యముడు ఊరుకుండెను. అజామీలుడు పూర్వజన్మయందు సౌరాష్ట్ర దేశములో బ్రాహ్మణుడై పుట్టి శివార్చకుడు నుండి శివద్రవ్యము అపహరించెను. స్నానసంధ్యాలు చేయక భక్తి శ్రద్ధలు లేక శివుని పూజించుచు శివుని వైపు కాలు చాచి నిద్రించుచు ఆయుధము చేపట్టి దుష్టులతో కూడి తిరుగుచుండెను. ఆ గ్రామములో ఒక బ్రాహ్మణుడుండెను. అతని భార్య యవ్వనము చక్కదనము కలది. ఆ బ్రాహ్మణుడు దరిద్రుడకుటి వలన తిండి కొరకు ఇతర గ్రామాలకు పోయి యాచించుచుండెను. ఒకనాడు బ్రాహ్మణుడు యాచన చేసి సంపాదించిన ధనధాన్యాలు మూట కట్టి శిరస్సుపై పెట్టుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యకు మూట ఇచ్చి, ఓసి, నాకు చాలా ఆకలిగా ఉన్నది కనుక వంట త్వరగా చేసి పెట్టుము. ముందు కొంచెం మంచినీళ్ళు ఇవ్వుము. దాహము తీర్చుకొని కొంత శాంతి పొందేదా అని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకోక తన ప్రియుని మనసులో తలుచుకూ ఉండెను. అందువలన అతడు కోపించి భార్యను కొట్టగా ఆమె తిరిగి భర్తను కొట్టెను. భార్య ప్రవర్తన వలన ఆ బ్రాహ్మణుడు ఇల్లు విడిచి వేరొక గ్రామానికి పోయి బిచ్చమెత్తి జీవించుండెను. ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అతని భార్య చాలా సంతోషించి ఆనాటి రాత్రి హాయిగా భోజనము చేసి చక్కని చీర కట్టుకొని తాంటూలము వేసుకొని ఆ చాకలివాని ఇంటికి పోయి, నేటి రాత్రి నీవు నాతో సంభోగించుము అని కోరెను. ఆ చాకలివాడు ఆమె మాటలు విని ఆశ్చర్యపడి, అమ్మా, మీరు గొప్ప కులము పుట్టినారు, నేను నీచ కులము వాడిని కనుక మీరు నన్ను ఇట్లా కోరుట తప్పు అని నిరాకరించగా ఆ బ్రాహ్మణ యువతి కోపించి చాకలివాణిని దూషించసాగాను. చాకలివాడు ఆమె ప్రవర్తనకు కసాయపడి రోకడితో ఆమె కొట్టగా ఆమె కూడా అతనిని కొట్టి రాజవీధిని పోచుండగా దుష్ప్రవర్తకుడైన శివార్చకు ఎదురయ్యను. బ్రాహ్మణి అతని చూచి సంతోషించి దగ్గరకు పోయి చెయ్యి పట్టుకొని తనతో రతికేలు సల్పటకు రమ్మని పిలిచి తీసుకొని పోయి రాత్రి అంతయు అతనితో కాలక్షేపం చేసినది. తెల్లవారిన తర్వాత ఆమె ప్రవర్తనకు సిగ్గుపడి పశ్చాత్తాపం పొంది పొరుగు గ్రామమందున్న తన భార్య వద్దకు పోయి తన అపరాధము క్షమించమని కోరి అతనితో కలిసి సుగముగా జీవించెను. తరువాత కొన్నాళ్లకు శివార్చకుడు మరణించెను. యమలోకము కేగి రౌరవాది నరకబాధ అనుభవించి తిరిగి భూమియందు సత్యానిష్ఠుని పుత్రుడిగా అజామీలుడు పుట్టెను. అజామీలునికి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనం లభించినది. అంత సమయమున హరినామస్మరణ ఫలము కలిగినది. అందుచే ఇతడు 7 జన్మలలో చేసిన పాపం నుండి విముక్తి పొంది మోక్షము పొందెను. కొంతకాలముకు ఆ బ్రాహ్మణుడి కూడా మరణించి నరకమునందు కొంతకాలము బాధలు అనుభవించి కన్యాకబ్జము దేశమునందు చండాలునకు పుత్రికై జన్మించును. తండ్రి గండమున పుట్టిన కారమున చండాలుడు తీసుకొని పోయి అరణ్యమందు వదిలిపెట్టగా ఆ బ్రాహ్మణుడు ఆ శిశువును చూసి జాలిపడి తీసుకొని పోయి తన ఇంట దాసిగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసి ఆమెను పెంచెను. తరువాత అజామీలుడు ఆమెతో సంబంధం పెట్టుకొని కొంతకాలం సంసారం చేసిన సంగతి ఇంతకు ముందు మనకు చెప్పబడినదే. రాజా, నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా అజామీలుని కథ చెప్పి తిని, హరినామ సంకీర్తన చేసిన ఎడల పాపముకు ప్రాయశ్చిత్తము చేసుకొనవలను. ఏ చింతము లేక హరిని స్మరించేవారు తప్పక మోక్షం పొందుతారు. కార్తీక ధర్మమును వివరించుచు ఈ కథ విన్నవారు చదివినవారు పాప విముక్తులై వైకుంఠముకేగి
విష్ణు సన్నిధిన సుఖముగా ఉందురు అని చెప్పాను. ఓం నమ శివాయ.